సీఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం, బనకచర్ల ప్రాజెక్టుపై తగ్గేది లేదన్న మంత్రివర్గం. కాళేశ్వరం లిక్కర్ స్కామ్ ట్యాపింగ్ కేసుల్లో కేసీఆర్, కేటీఆర్ కవితలను జైల్లో పెట్టాలి. వచ్చే ఎన్నికల్లో హరీష్ రావు తప్ప ఎవరూ గెలవరన్న ఎంపీ ధర్మపురి అరవింద్. పిఎస్ఆర్ బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా వేసిన ఏపీ హైకోర్టు. ఏపీ పిఎస్సి కేసులో పిఎస్ఆర్ బెయిల్ పిటిషన్పై విచారణ ఈ నెల 26కి వాయిదా. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. మాజీ సీఎస్ శాంతి కుమారి, జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన సిట్ అధికారులు. డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ నటుడు శ్రీరామ్ ని విచారిస్తున్న చెన్నై నార్కోటిక్ ఇంటెలిజెన్స్. బుగ్గమఠం భూముల వ్యవహారంలో పెద్దిరెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు. ఏపీ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ. స్థానిక సంస్థల ఎన్నికలపై తీర్పు రిజర్వ్ చేసిన తెలంగాణ హైకోర్టు. పిటిషనర్లు, ప్రభుత్వం, స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాదనలు పూర్తి. మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు బెదిరింపు కాల్. మధ్యప్రదేశ్ మావోయిస్టుగా చెప్పుకున్న అగంతకుడు ఇవాళ సాయంత్రం లోపు చంపుతామంటూ రఘునందన్ కు హెచ్చరిక. ఏపీ లిక్కర్ కేసు నిందితుల బెయిల్పై విచారణ వాయిదా. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్లపై రేపటికి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరంలో ఉపరితల ఆవర్తనం. తెలంగాణలో 3 రోజుల పాటు మోస్తరు వానలు. నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 511, నిఫ్టీ 140 పాయింట్ల పతనం.